నేను ఆహ్, స్ మొదట్లో ఈనాడు చేసే టైంలో ట్యూషన్స్ అయి చెప్పేవాడిని. నేను మామూలుగా నా 10థ్ క్లాస్ అప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు మా ఇంటి డాబా మీద కూర్చొని చదువుకుంటుండేవాడిని 10థ్ అయిపోయాక ఇంటర్మీడియేట్ అప్పుడు. అప్పుడు మా ఈ ఇల్లు కుమరపాలెం సెంటర్‌లో ఉండేది. 6 పోర్షన్‌లు ఉండేటటువంటివి. మొత్తం 8 పోర్షన్‌లు. ఒక బిల్డింగ్‌లో 6 పోర్షన్‌లు, రెండో బిల్డింగ్‌లో ఇంకొక 2 పోర్షన్‌లు ఉండేవి. ఆ పక్కన ఇంకొక 2, 3 ఇల్లు ఉండేవి. మొత్తం దాదాపు 10 కుటుంబాలు ఉండేవాళ్ళు చుట్టుపక్కల అంతా ఓ చిన్న గ్రా విలేజ్ లాగా ఉండేది మాది. నేను పైన డాబా పైన మూడో అంతస్తులో కూర్చొని చదువుకుంటే, ఈళ్ళందరూ పిల్లల్ని గూడా అక్కడికి పంపించేవాళ్ళు. కొంచెం చెప్పయ్యా అని చెప్పేసి. అట్లా చెప్తే, అప్పుడు ఓ రూ. 50, డబ్బులిచ్చేవాళ్ళు. నా మొట్టమొదటి సంపాదన అదే 10థ్ క్లాస్‌లో. ఇంటర్మీడియేట్‌లో. అంతకుముందు 10థ్ క్లాస్ అయ్యాక షాపులో గుమస్తాగా పనిచేశాను. లేపోతే కొబ్బరి బోండాలు కొట్టాను. అట్లాంటప్పుడు వచ్చే డబ్బులు వేరు. ఇది ఒక గౌరవనీయమైనది అనిపిస్తది గదా! టీచింగ్ అంటే. ఆ తర్వాత 10థ్ తర్వాత ఇంటర్మీడియేట్‌లోని ట్యూషన్స్ చెప్పాను. డిగ్రీలోని ట్యూషన్స్ చెప్పాను. ఇయన్నీ జేశాం ఆ రోజుల్లో. డిగ్రీ అప్పటినుంచయితే ఒక ట్యుటోరియల్ పాయింట్ నడుపుకొని చేసుకున్నాం అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ కరెక్ట్‌గా ఆలోచించడం కాకుండా తేడా వచ్చినప్పుడు ఉండేటటువంటి వ్యవహారం. వీటన్నిట్లలో దగ్గర కూడా కొన్ని స్పష్టమైనది అంటే ఆహ్, పాఠాలు చెప్పేటప్పుడు కూడా చాలా బాధ్యతగా ఉండాలి. స్కూళ్ళ దశలో మనం నేర్పేటప్పుడు పిల్లలకి ఆహ్, ఏది లోక జ్ఞానం నేర్పాలి తప్పించి ప్రేమలు, పెళ్ళిళ్ళు నేర్పకూడదు. మేమక్కడ ఆ రోజుల్లో ఇట్లాంటి ప్రేమలు అప్పుడే గుర్తుకు వచ్చినియి కొన్ని. వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టి, "మీ అమ్మా, నాన్న ఎంత కష్టపడుతున్నార్రా? నువ్వేంది ఈ వయసులో ప్రేమేంటి? రేపు పొద్దునుంచి నువ్వేం చేస్తావు? కూలి పని చేస్తావా? సినిమాల్లో కూలి పని చేసి చెమట కంపుతో ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు చూపెడతారు. నువ్వు ఒక 2 రోజుల పాటు చెమట కంపుతో కనబడి అవతల అమ్మాయికి జిడ్డు మొహంతో, రోజు నీ మొహం గూడా చూడదు. ఎందుకురా మీకు ఈ ప్రేమలు, పెళ్ళిళ్ళు" అని చెప్పి ఇద్దరికి క్లాస్ పీకి కంట్రోల్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడేమైపోయింది తూనీగాలొచ్చాక సినిమాల్లో చిన్నతనంలోనే ప్రేమలు, పెళ్ళిళ్ళు నేర్పడాలు. ఇప్పుడు అది 6థ్ క్లాసు, 7థ్ క్లాసుల నుంచి లవ్వులు కథలొచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఇంకొక ఉదంతం ఏంటయ్యా అంటే, అలాంటి వాటిట్లో వాళ్ళు లైంగిక వేధింపులకు గురయ్యామని అనుకోరు వాళ్ళు. తెలిసి వాళ్ళకి ఏ ఆహ్, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడో, లేకపోతే ఏ బ్లడొచ్చి ఇంటి దగ్గరోళ్ళు పట్టుకుంటారన్నప్పుడు, అప్పుడు ఆ పిల్లల్ని రేప్ కేసులు పెడుతున్నారు. అవతలోళ్ళ మీద ఫోక్సో కేసులు జైల్లోకెళ్ళిపోతున్నారు. విపరీతమైన కష్టమైపోతుంది. ఇలాంటి దశలో వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వాలి. బాధితులకి. ఆ కౌన్సెలింగ్ ఇచ్చేందుకు తల్లిదండ్రులేమో తిడతా ఉంటారు కౌన్సెలింగ్. అటు బంధువుల వైపు నుంచైనా సపోర్ట్ ఉండదు ఆ టైంలో. పోలీసులు రఫ్‌గా బిహేవ్ చేయకూడదు. లెక్క ప్రకారం వాళ్ళని చాలా మన పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది. లైంగిక వేధింపులకు గురైన బాలలకు అండగా నిలిచేందుకు, వాళ్ళకి న్యాయపరమైన సాయం అందించేందుకు గాను సపోర్ట్ పర్సన్స్ నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాలల సంక్షేమ శాఖ సంచాలకులు వేణుగోపాల్ రెడ్డి విషయాన్ని తెలిపారు. వీళ్ళు బాధితులకు కేసు విచారణకు ముందు, విచారణ సమయంలో కౌన్సెలింగ్ ఇస్తారు. అట్లాగే గైడ్ చేస్తారు ఏం చేయాలన్నటువంటిది. జిల్లాకొకళ్ళ చొప్పున వీళ్ళ నియామకం ఉంటుంది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో నియామకాలు జరుగుతాయి. పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు, విధులు, ఇతర నిబంధనలతో కూడిన ప్రత్యేక నోటిఫికేషన్ కలెక్టర్ విడుదల చేస్తారు. చాలరు. ఒకళ్ళెక్కడ సరిపోతారు ఇవాళ ఉన్న రోజుల్లో. కనీసం 10, 15 మంది కావాలి. అదొక్కసారి ఆలోచించుకుంటే బెటర్.